ఈరోజు మనం చూడబోయే ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అనమాట. మనం పీఎఫ్‌లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం చూసారా? ప్రీవియస్ టు ప్రెజెంటు. ఇక్కడ వీళ్ళకి ఓవర్‌ల్యాప్ ఇష్యూ అవ్వడం వల్ల మనం డేట్స్ అనేవి చేంజ్ చేసాం ఇతనికి. ఇక్కడ మీరు చూడొచ్చు 3 మంత్స్ డిఫరెన్స్ ఉంది అతనికి. మనం సేమ్ డేట్ అనేది పెట్టేసాము. ఒక డేట్ మాత్రమే వర్క్ చేశారంటూ కంపెనీలో మనం ఎడిట్ చేసామన్నమాట. ఇది చాలా ఈజీగా ఎడిట్ చేసాం మనం. ఎందుకంటే అతను మన దగ్గరికి వచ్చింది కూడా 23 జూలై 2025. మనం ఈ వర్క్ అనేది 10 మినిట్స్లో చేస్తాం వాళ్ళకి. ఇది చిన్న కంపెనీ కాబట్టి మనం ఎడిట్ చేయగలిగాం. ఎంఎన్సి కంపెనీస్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్, లేదా ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కంపెనీస్ అయితే మనం ఇలా ఎడిట్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సో వాళ్ళు టైఅప్ అనేది అయిపోతారు పీఎఫ్ ఆఫీసులతో స్ట్రాంగ్గా. సో మనం కేవైసీ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం మార్చుకోవడానికి ఉండదు. ఇవి చిన్న చిన్న కంపెనీస్ అనమాట. వాళ్ళు జాయిన్ అయ్యి కూడా 2-3 మంత్స్ అవ్వడం, కాంట్రిబ్యూషన్ చేయకపోవడం వల్ల మనం ఇలా మార్చేయవచ్చు, చేసినా మార్చవచ్చు. ఇది ఇంకో ప్రాబ్లం అనమాట. ఇతనికి కూడా ఓవర్లాప్ ఇష్యూ చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే తనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలు అనేవి ఓవర్లాప్ అనేది ఉందన్నమాట. సో ఇతనికి మనం సాల్వ్ చేసాం. ఇతనికి కూడా ప్రాబ్లమ్ సేమ్ ఇలా. వీళ్ళందరికీ ఏంటంటే ఎగ్జిట్ డేటు, జాయినింగ్ డేటు 2 మార్చాల్సి వచ్చినాయి అనమాట. కొంతమందికి ఓవర్లాప్ అంటే ఓన్లీ జాయినింగ్ డేట్ కానీ లేదా ఎగ్జిట్ డేట్ కానీ మారిస్తే సరిపోద్ది. కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ప్రాబ్లం పెద్దదయ్యే వరకు చూసుకోలేదన్నమాట. సో వీళ్ళకి 2 మార్చాల్సి వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉన్నా సరే మనల్ని కాంటాక్ట్ అయితే ఈజీగానే సాల్వ్ చేస్తాం ఇలాంటి ఇష్యూస్ అనేవి. అంత టైం ఏం పట్టదు. కొన్ని కేటగిరీస్లో ఏంటంటే డాక్యుమెంట్స్ అడుగుతాయి అనమాట. డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఎంప్లాయర్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. ఒకవేళ డాక్యుమెంట్స్ అడగకపోతే మనం ఈజీగానే చేసేస్తాం, 1 డేలోనే అయిపోద్ది. ఇది ఇంకో కొత్త ఇష్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రిజెక్షన్స్ చూద్దాం. ఇతనికి ఏంటంటే కేవైసీ రిజెక్ట్ అయింది. కేవైసీ అవ్వలేదు అతని కంపెనీలో అనేది. ఇతను ఆ కంపెనీలో ఉన్నప్పుడు ఆధార్ కేవైసీ అనేది చేయించుకోలేదు. సో ఇతనికి రిజెక్ట్ అయిందనమాట ట్రాన్స్ఫర్. ఇలాంటివి కూడా మనం కేవైసీ చేపిస్తాం ఎంప్లాయర్ చేత. ఒకవేళ ఎంప్లాయర్ మీ మాట వినట్లేదు, చేయమంటే చేయట్లేదు, తిప్పించుకుంటున్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా చేపిస్తాం మనం. వాళ్ళ ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవుతాం. వాళ్ళు చేసే వరకు మేము వదలం అన్నమాట వాళ్ళని. సో ఫోర్స్ చేసైనా ఎలాగైనా చేపిస్తాం వాళ్ళతో. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఇది మన హక్కు అనమాట. ఎలాగైనా వాళ్ళు చేయాల్సిందే. ఇక్కడ చూడండి, ఇంకా 3 కంపెనీస్ అనేది రిజెక్ట్ అయినాయి. ఏకంగా 3 కంపెనీ డేట్ ఆఫ్ బర్త్, పేరు ఏదో ఒకటి కేవైసీ అవ్వకపోవడం అని, కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ క్లెయిమ్ చేయడం వల్లని ఏదో ఒకటి ప్రాబ్లం ఉందన్నమాట. ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నా సరే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇతనికి ఓన్లీ 22 డేస్లో అనేది వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఈ పీఎఫ్ ఆఫీసులు కూడా మన తెలుగు రాష్ట్రాలు కాదు, గుజరాత్, జైపూర్, ఇలా దూరం ముంబై, దూరంగా ఉన్న పీఎఫ్ ఆఫీసులైనా మన దగ్గర వర్క్ అనేది అవుతుంది అనమాట. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పర్వాలేదు, బట్ వాళ్ళు అనేవి ప్రూఫ్స్ అనేవి కరెక్ట్గా సబ్మిట్ చేయాలి. మనకి ఇతను డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మనం ఇతనికి వర్క్ అనేది ఇమ్మీడియట్గానే చేసేసాము. కొన్ని